UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వీళ్ళింట్లో మొత్తం 8 నెలల దాకా అవునా మేడం? 9 నెలల ఒక్క నిమిషం. అమ్మాయికి ప్రెగ్నెన్సీ 9వ నెల వచ్చేదాకా ఉందా? 9వ నెల 10 రోజులు అయితే. పెళ్లి ఎప్పుడు అయిందమ్మా? డిసెంబర్ 26 కి అయింది. ఏ సంవత్సరం? 2022 అవునా? 22 నుంచి 23కి 1 ఇయర్ అమ్మా. మీరు చెప్తున్న డిసెంబర్ నెలలో 2 మంత్స్ నేను ప్రెగ్నెంట్ ఉన్నా అప్పుడు. 2 మంత్స్ ప్రెగ్నెంట్వి. నువ్వు 7 నెలలు కాపురానికి వెళ్ళాల డెలివరీ అయిన తర్వాత. అంటే సంవత్సరంలో 7 నెలలు ఎగిరిపోయినాయి. మిగతా 6 నెలల్లో 2 నెలలు ఉన్నావు. డెలివరీకి వెళ్ళావు కదా, వాళ్ళు పంపించేశారని చెప్పి. మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మేడం. మరి పుట్టింటికి ఎప్పుడు వెళ్ళావు? డెలివరీకి వాళ్ళ అమ్మ అన్నది 8 మంత్స్ పడ్డాయి మేడం. డెలివరీకి వెళ్ళాలి, పంపించుంటారు, వెళ్ళిపోమని ఉంటారు. 9 నెలలకు తీసుకపోని బిడ్డ అవసరం లేదని ఆమె చెప్పేసి ఫస్ట్ 5 నెలలు ఉన్నది అయితే. ఓకే. ఎప్పుడు వచ్చి మీ పిల్లాన్ని మీ అత్త ఎప్పుడు తోలుకోతుంది అప్ప అంటని చెప్పేసి పద్ధతిగా అడుగుతారమ్మా. అందులో కూడా నీకేం తప్పు ఉంది? అంటే ఎందుకు ఇట్లా అడుగుతుందా మీ అమ్మ అంటని చెప్పేసి అడిగినాం. అంటే ఎప్పుడు పోతానంటే మరి నాకు ఇంకా 9 రోజులు ఉంది. 9 నెలలు. పాప ఎప్పుడు పుట్టిందమ్మా? జూన్ 28 పుట్టింది. జూన్ నుంచి ఇప్పటిదాకా నువ్వు కాపురానికి వెళ్ళాల? తీసుకో అదే వెళ్ళాలి, అంతే కదా. జూన్ నుంచి ఇప్పటిదాకా వాళ్ళు అడగటం అయితే అడిగారు, కానీ రాంగ్ మంత్ లో అడిగారు. నేను చేయడానికి మాత్రం నేను వెళ్ళినాం మేడం. నేను వెళ్ళడానికి నేను 4 సార్లు వెళ్ళినా. ఒకసారికి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ అన్నతో తన్నిచ్చావు, సరిగ్గా జాబ్ చేయట్లా, పని చేయట్లేదని. తన్నాడా తనలేదా వాళ్ళ అన్నయ్య మీ ఆయన్ని? తనలేదు మేడం. బెల్ట్ తీసుకొని కొట్టాడు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి మధ్యలో పిల్లని తీసుకురాకండి తల్లి, దయచేసి మధ్యలో పిల్లని తీసుకురాని. మీరు ఇద్దరు చెప్తున్న మాటలు. వాళ్ళని ఒక్కరిని కూడా ఒక దెబ్బ కూడా కొట్టిపియలేదు. సరే, మీ అత్తగారిని మీ ఆడపడిచిని బూతులు తిట్టావా లేదా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి? మేడం నా బిడ్డని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. పెట్టుకున్నందుకు నాకు కోపం వచ్చింది, తిట్టినా మేడం. నేను తిట్టలేనా? అందులో వాళ్ళు ఏం చేశారు? మీ ఆయన్ని తిట్టుకోవాలి, మీరిద్దరు కదా ఇక్కడ పద్ధతులు. వాళ్ళు తిట్టినందుకు నేను తిట్టిన మేడం. వాళ్ళు తిట్టారా మిమ్మల్ని? ఈమె తిట్టలేదు. మా అమ్మో ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన అవన్నీ మాట్లాడలేదు మేడం. అసలు మీ అమ్మాయి కాపురానికి ఎక్కడ వెళ్ళిందని ఆవిడ ఇన్వాల్వ్ అవ్వడానికి వీళ్ళ ముగ్గురు ఎప్పుడు కలిసి కాపురం చేయలే, అవునా? మీ అత్తగారు ఎప్పుడు వీళ్ళ మీతో లేదా? ఫస్ట్ ఉన్న 5-6 నెలల్లో మా దగ్గరనే ఉంది. దూరంగా వేరే ఇంట్లో ఉంటారు. మీరు ఏ రోజు పిలిచిపోవడం, తిండి పెట్టలేదు ఆవిడకి? ఎందుకు పెట్టలే మేడం? ఆ ఇంట్లోనే ఉండి మా ఇంట్లో తినుకుంటా అవతల ఇంట్లో పోయి ఉంటుండే. ఎన్నాడు కూడా బువ్వ తిన అమ్మ అని చెప్పి ఒక్కనాడు కూడా అడిగింది లేదా పాప. ఆ దాని గురించే ఇంట్లోకి వెళ్ళి కొట్టింది. అంత కాదు, అసలు నీకు ఆ అబ్బాయితో ప్రాబ్లమా వాళ్ళ అమ్మతో ప్రాబ్లమా? వాళ్ళ అమ్మతోనే సార్. ఎందుకు ప్రాబ్లము? ఏమంది ఆ పెద్ద ఆవిడ వచ్చి మీ జీవితంలో ఏంటి వేలు పెట్టేది? ప్రతిదానికి ఇదొకటి అదొకటి అట్లా ఉంటది ఇట్లా ఉంటది అంటే నాకు నొప్పులు వచ్చినప్పుడు నేను 9 గంటలకు లేస్తే 8 గంటలకు లేచిన పాప ఉన్నది కాబట్టి రాత్రంతా పండుకొని మేడం. ఎవరైనా నమ్ముతారో నమ్మరా, పండుకొని అన్నందుకు నేనేం చేసిన, కొంచెం లేట్ అయ్యి నేను లేచిన. అయితే 10 గంటల దాకా వండుకుంది, 11 గంటల దాకా వండుకొని ఉందంటే. అమ్మ నువ్వు ఎప్పుడు వెళ్ళావు ఇంటికి? ఎప్పుడు వెళ్ళావు కాపురానికి? మొన్న తీసుకొని. ఎన్ని రోజులైంది వెళ్ళి? ఎప్పుడు నెల. ఈ నెల రోజుల్లో ఈ పంచాయతీ ఇప్పుడు ఇక్కడ దాకా రావడానికి కారణం ఈ నెల రోజుల్లో జరిగిన మేజర్ పంచాయతీ. 30 days వరకు అంతకు ముందు అప్పటి నుంచి ఇంకా గలీజ్ మాటలు. ఈ నెల రోజుల్లో మీకు జరిగిన పంచాయతీల్లో నువ్వు లేటుగా నెగలెగటం వల్ల మీ అత్తగారు తిట్టారు, నువ్వు లేచిపోయి వెళ్ళి తాగెళ్ళి బూతులు తిట్టేసి వచ్చావు. అది పెద్ద పంచాయతీ అయింది, అంతేనా? ఓకే కదా. మరి తాగేవా ఈ నెల రోజుల్లో? ఈయన వారం తాగావా లేదా సార్ అడుగుతుంది ఒకే క్వశ్చన్. తాగలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తాగెళ్ళి తిట్టావు కదమ్మా. ఎవరింటికి వెళ్ళి? మీ అత్తగారు ఆడపడుచుని. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను తాగేందుకు నేను తిడతా మేడం. నేను ఫస్ట్ మా ఇంటికి కాదు మేడం. ఆగు. ఆయన్ని కొట్టాడు, ఈవిని కొట్టాడా? ఆయనని కొట్టలేడు మేడం, నన్ను కొట్టిండు. నిన్నెందుకు కొట్టాడు మీ బావ? ఆయనకేం అధికారం నిన్ను కొట్టేది? దానికేం అధికారం మేడం మా అమ్మని తిట్టా నీకే? అది వేరే. వినండి మేడం. ఇలా ముగ్గురు నేను పక్కన పెడతా. ఒక్కటి చెప్తా నేను. ఫస్ట్ వారం రోజులు మేడం ఇంట్లో మంచిగా ఉన్నాము. అది పాపకి బాగలేదు అని చెప్పేసి కరెక్ట్ వారం రోజులు మేడం నీలపూర్కి నాంపల్లికి బర్త్ సర్టిఫికేట్ కోసము పాపకి హెల్త్ బాగాలేని చెప్పి కరెక్ట్ వారం రోజులు కరెక్ట్ తిరిగినాం మేడం.
కరెక్ట్ తిరిగినాక వీళ్ళన్న పెద్దన్న ఆ వారం రోజులు మేము తిరుగుతున్నప్పుడు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఏమైంది, టమాటాల బండి పెట్టావా, పనికి రావా, పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వీళ్ళన్న ఫోన్ చేసి పెద్దన్న ఫోన్ చేస్తే వచ్చు కదా, నేను మా తమ్మునన్న మా అమ్మనన్న తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్తా, నువ్వు వెళ్ళు పనికి అని చెప్పి నేను అన్నా మేడం. అయితే పోలేడు. అయితే పాప చూపెట్టుకోవడం కూడా మొత్తం అయిపోయింది. గ్లూకోజ్లు ఇచ్చిండ్రు, ఇంజెక్షన్స్ అవి అన్నీ ఇచ్చిండ్రు. నేను ఆక్సిజన్ పెట్టించుకోవడం బయట అంతా నా ఖర్చుతో నేనే వేసిన. నా పాపని తీసుకొని పోతే కూడా పెట్రోల్కి కూడా మా పైసలతోనే నన్నే తీసుకొని పోయిండు. ఎందుకని అతనేం పని చేయట్లేదా? టమాటాల బండి వేయట్లేదా? ఏదో డ్యూక్ లోనో బిస్కెట్ల ఫ్యాక్టరీలో చేశాడట. వాళ్ళు చేసుకున్నారు, ఆయన అక్కడనే వెళ్ళి. నువ్వు వచ్చిన ఈ 4 రోజుల్లో ఆయన ఏం పని చేయట్లేదు? పని చేయలేము మేడం, పాపకు కూడా ఏం కూడా చేయలేము. తర్వాత ఏమైంది? అయితే ఇంకా ఒక వారం రోజులు ఇంకా పనికోకుండానే ఉన్నాడు మేడం. మరి ఇంట్లో సరుకులు అవన్నీ వాళ్ళ అమ్మ అని అంటానని చెప్పేసి అని అంటుండే మేడం. సరుకులు ఎవరు తెచ్చిచ్చారు? వాళ్ళ అమ్మ వాళ్ళు అడ్జస్ట్ చేశారు? ఇంట్లో బియ్యం, పిల్లలకి, నీకు కూరగాయలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని వస్తుండే మేడం. ఓకే. అయితే ఇంకా ఒక వారం అంతా పనికోకుండా వాళ్ళ అన్న ఫోన్లు చేస్తుంటే ఈయన పోకుండా నాకు హాస్పిటల్కి పోయేది ఉంది, బ్యాంకుకి పోయేది ఉంది, హాస్పిటల్కి పోయేది. వాళ్ళ అన్నయ్య పని చేసుకోరా, సిగ్గులేదా అంటుంటే వెళ్లకుండా నిన్నేదో ఇంట్లో ఉండి లూడో గేమ్ అది పత్తలాట ఉంటది కదా మేడం, ఆ గేమ్స్ ఆడుకుంటూ రోజు ఇంగ్లీష్ సినిమాలు చూసుకుంటూ ఉంటుండే మేడం. అయితే నేను ఒక రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మేడం. అయితే వెళ్ళినాక ఈయన పెద్ద ఆయన ఫోన్ చేస్తే లేపలేడు, ఆయన తాగుతాడని చెప్పేసి కష్టం చేసి వచ్చి ఇంట్లో ఉంటాడని ఫోన్ చేస్తే లేపలేదు. అయితే ఈయన చిన్న అయినా కదా ఆయన చెప్పేసి నేను చిన్న ఆయనకు ఫోన్ చేసిన మేడం. అదొకటే తప్పు నాది. చేసి ఏమన్నా బావ ఇట్లా పనికోకుండా ఉన్నాడు, ఎన్ని రోజులని ఇంటికి పనికోకుండా ఉంటాడు బావ, పాపకు కానీ నాకు కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఏమన్నా వస్తే ఇంట్లో ఖర్చులు కానీ ఎట్లా, వాళ్ళ మీ అమ్మ అయినా ఎంత అని పెడుతుంది, పింఛన్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంతనే మాట్లాడినా మేడం. అయితే ఇంటికి వచ్చిండు. మేము ఇంటికాడికి అని చెప్పేసి నేను బట్టలు సర్దుకొని వీళ్ళ ఇంటికాడికి పోయినా మేడం. ఇంటికాడికి పోయినాక కొద్దిసేపు మా అమ్మ ఉన్నది, మా అమ్మ ఈయన నేను ముగ్గురం ఇట్లనే కూర్చొని మాట్లాడినాం. నువ్వు పనికోవచ్చు కదప్ప అని చెప్పేసి మా అమ్మ ఆయనకి చెప్పింది. అయితే ఇప్పుడు నీ బిడ్డకి ఏం తక్కువ అవుతుందంట అని చెప్పు, నీ బిడ్డకి ఏం తక్కువ అవుతుంది, తిండి పెడతలేనా, ఏం చేస్తలేను అని అంటే, తిండి ఒక్కటే పెడతావు, ఏమన్నా జ్వరమో కానీ ఫీవరో కానీ ఏమో కానీ డైపర్కో ప్రతి ఒక్క దానికో సెర్లార్లిక్సో అదో కావాలి కదా మేడం తినిపించడానికి, దానికి ఎట్లా ప్రతిదానికి అమ్మని అంటే ఆమె ఏ నుంచి తీసుకొని వస్తుంది? ఇదొక్కటి తెలిసిందే అత్తగారు ఎక్కడి నుంచి తీసుకొస్తారని నేను చెప్పిన మేడం. అయితే ఇంకా అన్న తర్వాతకి ఈయన పోకుండానే ఉన్నాడు. అయితే వాళ్ళ అన్న వచ్చిండు మేడం, బుద్ధివెల్లో ఉంటాడు. వాళ్ళ అన్న వచ్చి ఇంకా నువ్వు ఎందుకున్నావు అమ్మా ఈడ, నీకేం పనేం లేదా, ఎప్పుడు వచ్చి ఇన్నే ఉంటావు అని చెప్పేసి అని అన్నాడు. ఎక్కడ ఉండాలి మరి? నువ్వు పెళ్లి చేసుకున్నాక భర్త దగ్గరే ఉండాలి కదా మీ అమ్మగారిని. అమ్మని నన్ను చూడని వచ్చి పంచాయతీ పెట్టింది మేడం ఆ రోజు. అప్పటికి ఆవిడ వచ్చి ఎన్ని రోజులైంది? నేను వచ్చినాక 2-3 రోజులకు మా అమ్మ వచ్చింది మేడం. 15 రోజులు అయింది అప్పటికి? లేదు మేడం, ఇంకా ఒక్క రోజే అయింది. ఆ రోజే వచ్చినారు, ఆ రోజే పంచాయతీ పెట్టినారు. కాదమ్మా, మీ ఆవిడ వచ్చిన 2వ రోజుకి మీ అత్తగారు వచ్చిందట. వచ్చి ఎన్ని రోజులు ఉంది ఈ గొడవ అవడానికి? ఒకటే ఆ రోజే తీసుకొచ్చింది, ఆ రోజే పంచాయతీ పెట్టింది. నేను అప్పటికి చెప్పిన మేడం, నువ్వు వానికి ఫోన్ చేయొద్దే, పంచాయతీ పెట్టొద్దని. ఫోన్ చేసిన మేడం, ఫోన్ చేసినందుకు వచ్చిండు. వచ్చిన 3 రోజులకే నువ్వు ఈ పంచాయతీ పెట్టావా? నేను పంచాయతీ పెట్టలేదు. అరే మీ అమ్మ ఎందుకు వచ్చిందమ్మా? నన్ను చూడడానికి, పాపని చూడడానికి. అరే వచ్చే 2 రోజులు కదా సార్, 9 నెలల నుంచి ఇంట్లో ఉంది. వచ్చి 2 రోజులు ఆయన పనేమీ చెయ్యట్లేదు, ఫోన్లో ఆడుకుంటున్నాడు అంటున్నావు. కాదు, వచ్చి 2 రోజులకి అప్పుడే ఆవిడ ఎందుకు పరిగెత్తుకొని రావడం? పోయింది కదా మేడం తొలకరానికి. ఈవిడెళ్ళి తీసుకొచ్చింది అలా అమ్మని. ఈమె కేసు ఉందని పోయింది మేడం, ఆ రోజు పేషి ఉందని ఆ రోజు పోయింది మేడం. అప్పుడు పోయి వాళ్ళ అమ్మని తోలుకొచ్చింది. నువ్వు అటు నుంచి అట్టుగా అమ్మని తీసుకొచ్చావా మీ ఇంటికి? నాకు చేత కాదు కదా సార్. అమ్మ ఎందుకు ఈ డొంక తిరుగుడు? చేత కాకపోవటం కాదు, నీకు సపోర్ట్ గా మీ అమ్మని తెచ్చుకున్నావు.